ఢిల్లీ ఎర్రకోటను తలపించేలా బొచ్చిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. బొచ్చి డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో అంబరాన్ నటిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. స్వాతంత్ర సమరయోధులకు నెలవైన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చరిత్రలో కనివిని ఎరుగని రీతిగా ఢిల్లీ ఎర్రకోటను గుర్తు చేసేలా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణాన్ని బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్సీసీ మార్చ్తో త్రివర్ణ పతాకాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు వివిధ దేశభక్తుల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటాల ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు. మన నెల్లూరు జిల్లాలో అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారని వారిని స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులను చూస్తుంటే భావితరాల భవిష్యత్తు నా కళ్ళెదుట కనపడుతుందని, విద్యార్థులు భావితరాలకు పునాది అన్నారు. విద్యార్థులు మంచి నడవడికతో ముందుకు వెళితే అనుకున్న గమ్యాన్ని చేరుతారన్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కలలు కంటున్న నారా లోకేష్ విజన్ కు అనుగుణంగా అందరూ కృషి చేయాలని అన్నారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో మోర్ల సుబ్రజామురని, కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జటి రాజగోపాల్ రెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, టంగుటూరు మల్లారెడ్డి, మోర్ల మురళి, మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, బెజవాడ జగదీష్, సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, పటాన్ నస్రీన్, కౌన్సిలర్లు, బుచ్చిరెడ్డిపాలెం నగర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
మనసులో మాత్రమే కాకుండా మన దేశ భవిష్యత్తు కూడా రూపొందించేందుకు దోహదపడుతున్నారని చెప్పి మీరు ఇక్కడ ఇప్పించిన ఈ రోజు ఈ పర్ఫార్మెన్సెస్ అన్ని చేయించిన ఈ అధ్యాపకులకి నిజంగా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇదొక్కటే ఇక్కడ మీరు ఈ రోజు చేయించిన ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ ఎంతో మంది మహనీయుల్ని గుర్తు చేశారు. ఇలాంటి మహనీయుల చరిత్రలు మీరు స్కూల్లో పిల్లలకి చెప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టిన తల్లిదండ్రులకి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని కూడా నేను అనుకుంటున్నాను. అందుకు మీరు కష్టపడుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనం ఈరోజు ఎంతో మంది మన నెల్లూరు జిల్లా నుంచి కూడా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు దీంట్లో ఉన్నారు. స్వాతంత్ర సమర సాధన కోసం మన జిల్లా నుంచి పొనక కనకమ్మ, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అనంత పద్మనాభయ్య, జగన్నాథం, కాసా సుబ్బారావు గారు లాంటి ఎంతో మంది పోరాటం చేశారు. అందులో ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గం నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి గారిని మనం ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనుభవిస్తున్నాం. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోంది. అలాగే మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయిలో ఇండియాని గ్లోబల్ లీడర్ గా నిలుపుతున్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ఆర్థికంగా ఎంతో బలోపడుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఈరోజు ఎవరైతే నా ముందు కూర్చున్న ఈ యంగ్ మైండ్స్ అంతా కూడా ఫ్యూచర్ లో దేశాన్ని 4 కాళ్లతో 4 చేతులతో మీరంతా స్తంభాల్లాగా నిలబడి ఈ దేశ రక్షణకి, ఈ దేశ భవిష్యత్తుకి పునాదులుగా నాకు అనిపిస్తుంది ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే. అదేవిధంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం 79వ స్వాతంత్ర దినోత్సవం అని ఎంతో ఘనంగా స్మరించుకుంటున్నాం. ఇది మనకి ఎంతో మంది సమర యోధులు పోరాడి గిఫ్ట్ గా మీకందరికీ అందించిన స్వాతంత్ర దినోత్సవం ఇది. మనకి ఇచ్చిన ఈ గిఫ్ట్ ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మీలో ఉంది, ఈ భవిష్యత్తు తరాల్లో ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే ఈ దేశ భవిష్యత్తు కాబట్టి మీ ఆలోచనలు కానీ, మీ అత్యుత్సాహం కానీ, మీ వైఫల్యాలు కూడా మిమ్మల్ని మీరు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు వీలైనంతగా ఎక్కువ పెద్ద గోల్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ గోల్స్ వైపు ఇవన్నీ తట్టుకొని మీరు నడిచేదానికి ఎంతో సమయం పట్టదు. ఓపికగా ఆ గోల్స్ చూసుకుంటూ, కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే నిత్యం రోజు మిమ్మల్ని మీరు మలుచుకునే విధంగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని, క్లాస్ రూమ్ లో ఉన్న ఒకరు చదువుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం, అదేవిధంగా స్కూల్లో ఇంకెవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం, అదేవిధంగా మీరు మెసేజ్ మనం ఇవ్వాలో అని చెప్పి అందిస్తూ ఈ 2047 కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు కూడా తప్పకుండా ఒక గోల్ నిర్ణయించుకొని ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా స్టూడెంట్స్ అందరూ ముందుకెళ్తూ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.